హాయ్ అండి, జేఎస్ఎన్ టాలీ ఛానల్కి స్వాగతం. ఎవరైతే అకౌంటెంట్ ఫీల్డ్లోకి రావాలనుకుంటున్నారో, కొత్తగా టాలీ అనేది నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో నేను చేస్తున్నాను. అయితే మనం ఈరోజు టాపిక్ ఏంటంటే, మనం పర్చేజ్ సేల్ అనేవి ఎలా ఎంటర్ చేయాలి అనేది తెలుసుకుందాం. ముందుగా మన టాలీ ఓపెన్ చేసినట్లయితే టాలీలో మన కంపెనీని సెలెక్ట్ చేయండి. సెలెక్షన్ అయిన తర్వాత మనకి హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో వోచర్ అనే ఆప్షన్ అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఆ ఆప్షన్ అనేది మనం క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మనకి రైట్ సైడ్ కార్నర్లో పర్చేజ్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. F9 షార్ట్కట్ కీ ఉపయోగించినట్లయితే పర్చేజ్ అనే వోచర్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. అక్కడ మనకి సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్, అంటే మీరు ఎవరి దగ్గర అయితే పర్చేజ్ చేస్తారో వాళ్ళ దగ్గర ఉన్న సప్లయర్ తాలూకి ఇన్వాయిస్ నెంబరు, డేటు అనేవి ఆ ఇన్వాయిస్లో ఉంటాయి. అవి ఇక్కడ మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. అలాగే ఇన్వాయిస్ నెంబర్ కంప్లీట్, డేటు ఎంటర్ చేసిన తర్వాత పార్టీ నేమ్, ఆ సప్లయర్ తాలూకా పార్టీ నేమ్ అయితే ఏదైతే ఉందో ఆ పార్టీ నేమ్ అనేది మనం ఇక్కడ పార్టీ నేమ్ దగ్గర ఎంటర్ చేయవలసి ఉంటుంది. డైరెక్ట్గా క్రియేట్ కంపెనీ ఆప్షన్లోకి వెళ్ళి కూడా చేయొచ్చు. లేదంటే ఇక్కడ కూడా డైరెక్ట్గా Alt+C ప్రెస్ చేసినట్లయితే మనకి క్రియేట్ వోచర్ అనేది, మనకి క్రియేట్ లెడ్జర్ అనేది మనకు ఆప్షన్ కనిపిస్తూ వస్తుంది. అక్కడ పార్టీ నేమ్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. అండర్లో పర్చేజ్ కాబట్టి, పర్చేజ్ లెడ్జర్ కాబట్టి సండ్రీ క్రెడిటర్స్ అనే ఆప్షన్లో మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ నెక్స్ట్ వచ్చేది బిల్ వైజ్ అనే ఆప్షన్ అని కనిపించినప్పుడు ఎస్ అని పెట్టినట్లయితే బిల్ డీటెయిల్స్ అనేవి మనకి లొకేషన్స్ అన్నీ ఎంటర్ అవుతాయి. లేదంటే అవసరం లేదు అనుకుంటే నో పెట్టేయచ్చు, ప్రాబ్లం లేదు. తర్వాత కంపెనీ తాలూకా అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ అనేది మొత్తం ఎంటర్ చేయండి. అలాగే స్టేట్, కంపెనీ తాలూకా స్టేట్ నేమ్ ఏదైతే ఉందో స్టేట్ నేమ్ మెన్షన్ చేయవలసి ఉంటుంది. తర్వాత మనకి నెక్స్ట్ ఆప్షన్లోకి వచ్చేది కంపెనీ తాలూకా స్టేట్ ట్యాక్స్ రెగ్యులరా కాంపోజిషనా అనేది మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో మనం కంపెనీ రెగ్యులర్ అయితే రెగ్యులర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని జిఎస్టీ నెంబర్ అనేది మ్యాండేటరీ, కంపల్సరీగా జిఎస్టీ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. జిఎస్టీ నెంబర్ ఎంటర్ చేయడం వల్ల రీకన్సిలేషన్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇలా కంపెనీని మనం డైరెక్ట్గా ఇక్కడ కూడా కంపెనీ క్రియేట్ చేయొచ్చు. లేదంటే డైరెక్ట్గా క్రియేట్ ఆప్షన్లోకి వెళ్ళి కూడా కంపెనీని అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కంపెనీ క్రియేట్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే స్టాక్ ఐటమ్ నేమ్ అనేది ఇవ్వాలి. ఇక్కడ స్టాక్ ఐటమ్ నేమ్ ఆప్షన్లో ఉందా లేదా చూసుకోవాలంటే Ctrl+H అంటే చేంజ్ మోడ్ ఆప్షన్ రైట్ సైడ్లో ఉంటుంది. అది క్లిక్ చేసినట్లయితే మీకు స్టాక్ ఐటమ్ అనేది ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు ఆల్రెడీ నేను స్టాక్ ఐటమ్ నేమ్ అనేది క్రియేట్ చేసి ఉంచాను కాబట్టి అందులో నేను స్టాక్ ఐటమ్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. స్టాక్ ఐటమ్ నేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇవ్వాల్సింది ఏంటంటే, మనం ఎవరి దగ్గర అయితే పర్చేజ్ చేస్తున్నాం వాళ్ళు ఆ స్టాక్ నేమ్ దగ్గర క్వాంటిటీ అనేది ఉంటుంది. క్వాంటిటీ రేటు, ఎంఆర్పి రేట్లు ఏదైతే ఉందో మనకి ఏ విధంగా మనకి పర్చేజ్ చేసామో ఆ డీటెయిల్స్ అనేవి ఆ ట్యాక్స్ ఇన్వాయిస్లో మనకి ఇస్తారు కదా, దాని ప్రకారం మనం ఇక్కడ స్టాక్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. స్టాక్ ఇచ్చిన తర్వాత స్టాక్ రేటు ఇస్తే ఆటోమేటిక్గా తాలూకా అమౌంట్ అనేది, ఇది పర్చేజ్ ఏ పర్సెంటేజ్లో ఉందో 18% ఉందా అనేది పర్చేజ్ అకౌంట్ అనే ఆప్షన్ ఇక్కడ క్రియేట్ చేయవలసి ఉంటుంది. అది తీసుకున్న తర్వాత నెక్స్ట్ దీని తాలూకా ట్యాక్స్ అమౌంట్, అంటే ఇప్పుడు మనం ఇచ్చిన క్వాంటిటీ రేట్ అమౌంట్ ఇచ్చాము, దాని మీద ట్యాక్స్ ఎంత కలెక్ట్ చేశారు కంపెనీ వాళ్ళు అనేది ఇక్కడ మనం సెపరేట్గా ఇవ్వాల్సి ఉంటుంది. దానికోసం CGST, SGST అనే రెండు ఆప్షన్లు అయితే, లోకల్ అయితే CGST, SGST, నాన్ లోకల్ అయితే IGST అనే ఆప్షన్స్ 3 అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. అవి ఇక్కడ కూడా డైరెక్ట్గా క్రియేట్ చేయొచ్చు, లేదంటే క్రియేట్ ఆప్షన్లోకి వెళ్ళి అక్కడైనా క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ క్రియేట్ చేయాలంటే Alt+C బటన్ యూజ్ చేయండి. డైరెక్ట్గా క్రియేషన్ ఆప్షన్లోకి వెళ్తుంది. అక్కడ CGST అయితే అండర్లో డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ పెట్టండి. డ్యూటీస్ అండ్ ట్యాక్స్లో GST ఆప్షన్ సెలెక్షన్ చేసినట్లయితే
సిజిఎస్టీకి సెంట్రల్ ట్యాక్స్ అని ఉంటుంది, ఎస్జిఎస్టీకి స్టేట్ ట్యాక్స్ అని ఉంటుంది, అలాగే ఐజిఎస్టీకి ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఆ విధంగా మూడిట్లకి ఏవైతే అవి మనం అక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నార్మల్ రౌండింగ్ రౌండ్ అవుట్ ఆఫ్ నార్మల్ రౌండింగే వేయించండి, సరిపోతుంది. ఈ విధంగా అలా సెలెక్ట్ చేసుకున్నట్లయితే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ఆటోమేటిక్గా ట్యాక్స్ అమౌంట్స్ అనేవి ఆటోమేటిక్గా ఫిల్ అవుతాయి. ఇక్కడ మీకు వే బిల్ అనేది 50,000 లిమిట్ దాటినట్లయితే వే బిల్ ఆప్షన్ అనేది అడుగుతుంది. వే బిల్ సెండ్ చేయమంటారా లేదా అని. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టుకోండి. ఇక్కడ నేను నో అని పెట్టేస్తున్నాను. బిల్ తాలూకా నెంబర్, రెఫరెన్స్ నెంబర్ అనేది ఇక్కడ నెక్స్ట్ డిస్ప్లే అవుతుంది, అది ఓకే చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ యాక్సెప్ట్, నరేషన్ ఏమైనా ఉంటే నరేషన్ రాసుకోండి. ఫైనల్గా యాక్సెప్ట్ అనేది చేసినట్లయితే ఇక్కడ ఇన్వాయిస్ అనేది, పర్చేజ్ ఇన్వాయిస్ అనేది ఇక్కడతో కంప్లీట్ అయిపోతుంది. పర్చేజ్ ఇన్వాయిస్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఇది ఎలా వెరిఫై చేసుకోవాలనుకుంటే, మనం స్టాక్ రిపోర్ట్స్ అనేది ఆప్షన్ మనకి కనిపిస్తుంది. హోమ్ పేజ్కి వచ్చినట్లయితే స్టాక్ రిపోర్ట్స్ కనిపిస్తాయి. స్టాక్ రిపోర్ట్స్లోకి వెళ్ళిన తర్వాత అందులో చూసుకున్నట్లయితే మనం ఏదైతే ఎంటర్ చేస్తామో, ఏ క్వాంటిటీతో ఏ ఐటమ్ అయితే ఎంటర్ చేస్తామో ఆ ఐటము నేము అది అనేది కనిపిస్తూ ఉంటుంది. అక్కడ స్టాక్ ఇన్వార్డ్లోని మనకి స్టాక్, దాని తాలూకా వాల్యూ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇదే విధంగా సేల్స్ ఎంటర్ చేయాలి. సేల్స్ కూడా ఎంటర్ చేయాలి అనుకున్నప్పుడు మనం సేమ్ ఆప్షన్ F8 అనే ఆప్షన్తో సేల్స్ వోచర్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ సేల్స్ అనేది ఏంటంటే, మనం సేల్ ఇన్వాయిస్, మన సేల్ వోచర్ నుండి మన యొక్క మెటీరియల్ అంటే మన యొక్క గూడ్స్ ఏవైతే ఉంటాయో అవి మన కస్టమర్కి మనం సప్లై చేసినట్లయితే ఆ గూడ్స్ని ఈ సేల్స్ ఇన్వాయిస్ వోచర్లో మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. అందుకోసం మనం సేల్స్ ఇన్వాయిస్ అనేది ఇక్కడ కంపెనీ నేమ్ అండ్ సేల్స్ ఇన్వాయిస్ నెంబరు, ఆటోమేటిక్గా డేటు అనేవి మనకి అప్డేట్ అవుతూ ఉంటాయి. అలాగే సేల్స్ ఇన్వాయిస్ కస్టమర్ నేమ్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్గా క్రియేట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి, లేదంటే Alt+C ప్రెస్ చేయండి. ఆ కస్టమర్ నేమ్ ఏదైతే ఉందో కస్టమర్ నేమ్ ఎంటర్ చేయండి. అండర్లో కస్టమర్ కాబట్టి మనకి సన్రీ డేటార్స్, మనం సరుకు ఇస్తున్నాం, అతను మనకి అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి డేటార్స్లో ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆ విధంగా కస్టమర్ తాలూకా అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ ఎంటర్ చేయండి. స్టేట్ నేమ్ ఇవ్వండి. అలాగే అతను రెగ్యులరా, కాంపోజిషన్ డీలరా అనేది మెన్షన్ చేసుకోండి. అది కస్టమర్ యొక్క జిఎస్టీ నెంబర్ ఏదైతే ఉందో అతని యొక్క జిఎస్టీ నెంబరు ఉన్నట్లయితే కంపల్సరీ ఎంటర్ చేయండి. ఈ విధంగా కస్టమర్ యొక్క నేమ్ అనే లెడ్జర్ అనేది క్రియేట్ చేసి యాక్సెప్ట్ చేయండి. నెక్స్ట్ మనకు వచ్చే టాపిక్ అంటే ఐటమ్. సేల్స్లో ఐటమ్ అనేది మనం ఆల్రెడీ క్రియేట్ చేసాము. ఆ ఐటమ్ సెలెక్ట్ చేయండి. దాని యొక్క క్వాంటిటీ మనం కస్టమర్కి ఎంతైతే అప్లై చేస్తున్నామో, గూడ్స్ అనేది పంపిస్తున్నామో అది ఎంటర్ చేయండి. మనం ఎంత రేటుకి అయితే అమ్ముతున్నామో ఆ రేట్ అనేది అక్కడ మెన్షన్ చేయవలసి ఉంది. ఆటోమేటిక్గా అమౌంట్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. ఇది సేల్స్ వోచర్ కాబట్టి, సేల్స్ అకౌంట్ కాబట్టి సేల్స్ అనేది 12% పర్సంటేజ్ మెన్షన్ చేసుకోండి. అది కూడా లేదంటే క్రియేట్ చేయలేకపోతే ఇక్కడ Alt+C ప్రెస్ చేసినట్లయితే అది సేల్స్ అకౌంట్ అనేది మనం లెడ్జర్ అనేది క్రియేట్ చేయవలసి ఉంటుంది. సేల్స్ 12% అయితే 12%, 18% అయితే 18%. ఇది అండర్ సేల్స్ అకౌంట్ అనే ఆప్షన్లో మాత్రం మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. జిఎస్టీ అప్లికబుల్ అనే ఆప్షన్ దగ్గర మాత్రం అప్లికబుల్ అనే ఆప్షన్ పెట్టండి, సరిపోతుంది. మిగతా అన్నీ యాజ్గా అలానే ఉంచేయండి. కంటిన్యూ చేయండి. ఇలా యాక్సెప్ట్ చేసిన తర్వాత
అక్కడ సేల్స్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఆల్రెడీ క్రియేట్ చేసాం కాబట్టి సిజిఎస్టీ చేయగానే ట్యాక్స్ అమౌంట్ ఇప్పుడు దీనిపైన సిజిఎస్టీ అమౌంట్ ట్యాక్స్ ఎంత అమౌంట్ ఉందో అది ఎంటర్ అయిపోతుంది. అలాగే ఎస్జిఎస్టీ లోకల్ పర్సన్ అయితే సిజిఎస్టీ ఎస్జిఎస్టీ వస్తుంది. ఇక్కడ ఒకవేళ వేబిల్ ఉన్నట్లయితే వేబిల్ ఆప్షన్ అడుగుతుంది, లేదంటే లేదు. యాక్సెప్ట్ చేయండి. నెరేషన్ ఉంటే నెరేషన్ రాయండి, లేదంటే యాక్సెప్ట్ డైరెక్ట్గా ఎంటర్ చేసి యాక్సెప్ట్ చేయండి. ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ అడుగుతుంది. ప్రింట్ ఆప్షన్ ఉంటే ప్రింట్ ఆప్షన్ ఇచ్చేయండి. ప్రింట్ కావాలంటే ప్రింట్ ఇచ్చుకోవచ్చు, లేదంటే ఇక్కడతో నో పెట్టేసి క్లోజ్ చేస్తే సేవ్ అయిపోతుంది. ఈ విధంగా సేల్స్ ఇన్వాయిస్ అనేది మనం కస్టమర్కి సప్లై చేసినప్పుడు సేల్స్ ఇన్వాయిస్ అనేది ఈ విధంగా ఎంటర్ చేయడం జరుగుతుంది. అది మనం స్టాక్ రిపోర్ట్లో చూసుకున్నట్లయితే మనం అవుట్ స్టాండింగ్ స్టాక్ ఎంత ఉంది అని చూసుకున్నట్లయితే మనం కొన్నది అమ్మినది పర్చేజ్ అండ్ సేల్ మనకు ఎంత కొన్నాము ఎంత అమ్మాము క్వాంటిటీ ఎంత స్టాక్ క్వాంటిటీ ఉంది అనేది మన స్టాక్ ఎంత ఉంది అనేది ఇక్కడ స్టాక్ బ్యాలెన్స్ కనిపిస్తుంది. దాని తాలూకా వాల్యూ అనేది కూడా ఆటో పాపులేటెడ్ అయిపోతుంది. ఈ విధంగా సేల్ అండ్ పర్చేజ్ ఎంట్రీ అయితే ఈ విధంగా నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.